హెల్త్ న్యూస్ మీకోసం. చూడటానికి చిన్ని ప్రాణుల్లా కనిపించే దోమలు తెచ్చిపెడుతున్న వ్యాధుల జాబితా పెద్దదే. ఇల్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు అపారంగా తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ తమతో పాటే వ్యాధుల్ని కూడా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాంతక జబ్బుల్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దోమల బెడదను వదిలించేందుకు పరిశోధకులు ఓ సరికొత్త ప్రయోగం చేశారు. వ్యాధులు సోకడానికి ప్రధాన కారణమైన ఆడదోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల విజృంభిస్తున్న డెంగీ, మలేరియా వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆడదోమల్ని చంపేందుకు మగదోమల్నే ఆయుధాలుగా వాడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు మనుషుల్ని కుట్టే ఆడదోమలతో సంభోగం జరిపే మగదోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల పురుగు మందుల్లా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను వదిలించుకోవచ్చని వారు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఈగలపై జరిపిన ప్రయోగంలో ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనివల్ల మనుషులు, ఇతర జీవజాతులకు ఎలాంటి హాని లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెడతామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.